వచ్చి గంగా వేడికి వచ్చే ఏడు చుక్కల శవుడ ఏడు చుక్కల శవుడ ఏడు చుక్కల శవుడ నీళ్ళల్లో వడంగా ఏడు మల్లె పూలు ఉంటే ఏడు మల్లె పూలల్లో ఏడుగురు మునులు ఏడు మల్లె పూలల్లో ఏడుగురు మునులు ఉంటేను కొడుకుల పేరు పెడతానని నీలముని బాలముని గంగముని గౌతముని సూర్యముని చంద్రముని ఆగో చిన్నోని పేరు జమదగ్నిముని నాదని పేరు పెట్టిండవు చిన్నోని పేరు జమదగ్నిముని నాని పేరు పెట్టి ఆగో ఎప్పుడైతే పూజలు చేస్తున్నాడో ఆ పువ్వుల పుట్టిరు పువ్వుల పెరిగిరు పువ్వులు మాత్రమైనా ఎప్పుడైతే ఆ యొక్క ఏడు పువ్వులల్లో పుట్టిన పూజలు చేయంగా ఇక శంకరుల కందారు తీసుకొని వస్తున్నాడు ఎండి కొండలకు ఏడుగురు మునుల తీసుకొని శంకరుడు ఎండి కొండలకు ఏనాడు వస్తున్నాడు ఎండి కొండల్లో అడుగు పెట్టంగా రేణికెళ్ళు కళ్ళలుంటే ఓ దేవుడు మా బాబు ఎంత పిచ్చోడా ఎచ్చోడా ఎప్పుడే
అప్పుడు మా బాపు పెళ్ళని చేసుకుంటే ముగ్గురు తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ముగ్గురు కాదేం కాదు, ఇప్పుడు 7 తీసుకొని వస్తాడు. 7 తీసుకొని ఎవరికి చేసుకోవాలి? ఒక్క ఆడదానికి 7 మొగల. ఒక ఈయన చేసుకుంటే ఆయన కోపం, ఆయన చేసుకుంటే ఈయన కోపం. ఒక ఆడదానికి 7 మీ తండ్రి శంకరునికి ఎట్లా బుద్ధి లేదమ్మా. అవు ఒక్క ఆడదానికి 7 మొగలకి ఎత్తాడా? చూడు గత తీసుకురావచ్చు రాదే దొరసాని ఒక మాట చెప్తా. ఆ పెళ్లి ఎట్లా వాళ్ళు పెళ్లి ఈ యొక్క వాళ్ళు ఓడిపోయే ఉపాయం చెప్పు బిడ్డ. మీ మానవాళ్ళు పెట్టావు చూడు పట్టు పంచం, వీళ్ళకు కూడా కట్టిన పెట్టి అదే పందెం పెట్టాలా? వాళ్ళని చూసి చెప్తున్నారు. భార్యడి గడ్డం, నూరెడు మీసం, సాధువు సన్యాసి రూపం. వాళ్ళు గడతమ్మ ఎక్కుతారా? జాగంట కొడతారా? వాళ్ళ నుంచి అవుతుందా? అవుతుందా? మీ మానవాళ్ళు పెట్టిన పంచం పెట్టినట్టు అయ్యేదంటే 7 తలకాయలకి కిందికేసుకొని పోతారు. గంటెల పేరు లేదు, మీ తండ్రికి ఎట్లా బుద్ధి లేదు. 7 లోకం నమ్ముతారే ఒక్క ఆడదానికి 7 మొగలు తీసుకోవాలి. కన్న తండ్రి తీసుకొచ్చినట్టే కలిగా ఉండేదా అది? ఎట్లా మనిషి రకమైన మనిషి. అవు మీ తండ్రి చోటు చెప్పాదే ముంచడం. మరి కన్న తల్లి లేదుగా ఎల్లవ దవదవ